ఏ బండి వాడుతున్నారు ప్రస్తుతానికి? మహేంద్ర 570 వాడుతున్నాం. ఎలా ఉందండి మహేంద్రతో పోల్చుకుంటే అది 2 వీల్ రన్నింగ్ 4 వీల్ రన్నింగ్ అదే దాని పక్కన పెట్టేసినా కొంచెం రన్నింగ్ కూడా బాగుంది. కొంచెం హీట్ ఏమైనా అవుతుంది, కొంచెం ఓవర్ హీట్ హీట్ ఏమన్నా అంతేనండి, హీట్ అంతేం కాదు. సూపర్ సెట్ల గేర్ ఎలా ఉంది? సూపర్ గేర్ అయితే బాగుందండి, రన్నింగ్ మూమెంట్ కూడా బాగుంది. ఓకే, ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎలా ఉంది? గ్రౌండ్ క్లియరెన్స్ ఆ మాత్రం ఉండాలండి, ఆ మాత్రం ఉండాల్సింది. ఆ మాత్రం ఉండాలండి. ఎందుకంటే మీరు ఇప్పుడు అంటే దీనిలోకి వెళ్ళారు కదా, అంటే దిగబడి మాటలు కట్ట ఉంటాయి కదండి, ఆ మాత్రం గ్రౌండ్ క్లియరెన్స్ బండి కూడా కొంచెం చైన్ కట్ట అందరూ అనుకూలంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఏబీసీ గేర్ బాక్స్ అన్నాం కదా, లోడు మీడియం హై అని, ఆ గేర్లు ఎలా ఉన్నాయి? హై గేర్ కొంచెం లోడు మిడిల్ అయితే లోడు సెకండ్ అవుతుంది, థర్డ్ అవ్వట్లేదు. మీకు ఆ 3 గేర్లు ఎందుకు ఇచ్చామంటే 12 గేర్లు ముందుకు 12 గేర్లు వెనక్కి ఇచ్చాము కదా. దీంట్లో ఆ 3 గేర్లు ఎందుకు ఇచ్చామంటే డిపెండ్ అపాన్ సాయిల్ని బట్టి మీరు ఏదో గేర్ని వాడుకోవచ్చు. అదే నేలని బట్టి మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు మామూలుగా అయితే లోడ్ కానీ హైయే వాడుతున్నాం. మీరు ఇది అమ్ముల్లోకి వచ్చేసరికి L1 కానీ L2 తప్ప వేరే వాడరు, ఇక్కడ ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ మేము మీడియం 1 ఇచ్చాము, మీడియం 2 ఇచ్చాము. కావాలని కూడా మీ M3 కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నా. సో దానికోసం మీకు ఎలా ఉంది అని అడిగా. మీరు ఇందాక వాడారు కదా, M1 M2 వేసారు, దాన్ని ఎందుకు ఇచ్చామంటే స్పీడ్ పెరుగుతుంది. రన్నింగ్ స్పీడ్ పెరగడం వల్ల మైలేజ్ కలిసి వస్తుంది, టైం కలిసి వస్తుంది. మేజర్గా మనకి కావాల్సింది ఏంటి? మైలేజ్, రన్నింగ్, తర్వాత మనకి డీజిల్ యావరేజ్ రావాలి. ఈ మూడు ఆ గేర్ వల్ల వస్తుంది అనమాట మీకు. సో ఆ గేర్ని దానికి ఇవ్వడం జరిగింది. ఇంకోటి వచ్చేసి మీరు టర్నింగ్ రేడియస్లో తిరుగుతున్నారు కదా, ఎక్కడ ఆర్పిఎం డ్రాప్ అవడం కానీ చూస్తున్నారా? డ్రాపింగ్ అదే మీరు కంపేర్ టు కాంపిటీషన్ వెహికల్స్ అయితే అది కొంచెం జంగుతుందండి. మళ్ళీ గేర్ మార్చి చేసుకోవాలి అంటే అక్కడ కూడా టైం వేస్ట్ అవుతుంది. ఇది అనేది ఇది అవుతుంది, అది అనేది దీంట్లో కనిపించదు మీకు. రన్నింగ్ గట్ట కూడా బాగుంది. ఇంకా ఏమైనా ఫీడ్బ్యాక్, ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి? అది కొంచెం అదే సీట్లో కూర్చుంటే హీట్ అంటే కొలది హీట్ వస్తుందా? లేదు, అంతే ఉంటుంది, హీట్ రాదు మన దాంట్లో. మహేంద్ర జాండీర్తో పోల్చుకుంటే మనకు చాలా తక్కువ. అదే ఆ మహేంద్ర జాండీర్లో అవును, ఖర్చు మీద ఒకటి కాల్ ఎట్టకాలి. దమ్ము లోడు సెకండ్లు చేస్తే ఆ మాత్రం లేకుండా ఉండదు. హీట్ విషయం వస్తే మనది చాలా బెటర్ అన్నది, చాలా తక్కువ. ప్లస్ దీంట్లో సిమ్సన్ ఇంజన్ వాడతారు. పొద్దున సాయంత్రం 7 years వరకు ఇంజన్ వాంటెడ్ రాదు. పొద్దున సాయంత్రం చేసినా అదే హీట్ ఉంటుంది తప్ప ఓవర్ హీట్ అవ్వదు. అది అయితే కాంపిటేటర్లతో చూసుకుంటే మీరు మహేంద్ర ఉందండి, మహేంద్ర కూడా కాలిపోతుంది. కాలే పెట్టలేదు మీరు దాని దగ్గర. ఐసర్ అన్నిటితో పోల్చుకుంటే ఇది ఇంజిన్ హీట్ అనేది తక్కువ. మీరు పొద్దున సాయంత్రం చేసినా అదే హీట్ ఉంటుంది, హీట్ పెరగదండి. అంటే ఈ ఏరియా కూడా ఎప్పుడు ఈ బండి తిప్పలేదండి. ఈ ఏరియా తిప్పాను కూడా దీనికి మనకి దాని పొట్ట ఏంటి తెలుస్తుంది కానీ ఏ పొలికి. అందుకనే మీ పని కట్టిన. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే.